Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss APPSC FSO Mains 2019 paper లో mathematics paper ని discuss చేస్తున్నాం. So this is part 2 which is continuation for the last video. That is in the part 1 we already covered 50 questions, that is 1 to 50, and now in this video we will cover 51 to 100. So next 50 questions అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో టోటల్గా ఈ పేపర్ని మనం 3 పార్ట్స్లో డిస్కస్ చేస్తున్నాం. And third part will be published tomorrow. Okay, so let's start the video with the first question, that is 51. What is the maximum value of 2 cos x plus 3 sin x? In the trigonometric functions or trigonometric ratios, we discussed the maxima minima of trigonometric functions. So a cos x plus b sin x or a sin x plus b cos x ki what is the maximum value? A square plus b square under root. What is the minimum value? Minus a square minus of root over a square plus b square. Plus ఏమో maximum, minus ఏమో minimum. Okay, ఇప్పుడు maximum అడిగాడు కాబట్టి ప్లస్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. సో 9 ప్లస్ 4 ఎంతమ్మా 13. సో రూట్ 13 is the correct. Okay, next 52. A certain sum becomes 5 times at 10% simple interest per year. At what yearly rate of interest it can become 7 times in the same. సో మనకి P ఈక్వల్ టు SI ఈక్వల్ టు PTR బై 100 అది అందరికీ తెలుసు. ఇక్కడ మనకి ఏమంటున్నాడు? సేమ్ టైంలో అంటున్నాడు. సో టైం పీరియడ్ సేమ్ టైం కాబట్టి టైం పీరియడ్ కాన్స్టెంట్. సో కాబట్టి SI ఈక్వల్ టు ఏమవుతుంది? SI ప్రపోర్షనల్ టు P ఇంటూ R, అంతేనా? సో ఇది ఆల్రెడీ మనం ఈవెన్ మన సింపుల్ ఇంట్రెస్ట్ మీట్లో కూడా చెప్పుకున్నాం డైరెక్ట్గా. అంటే ఒకటి m టైమ్స్ అయితే ఇంకొకటి n టైమ్స్ అయితే ఓకే ఏం చేయాలి, ఎట్లాంటి రేషియోలో ఉంటుంది ఇక్కడ చూడండి. మీరు క్లియర్గా చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏ సర్టైన్ సమ్ బికమ్స్ 5 టైమ్స్ అంటే సపోజ్ ప్రిన్సిపల్ ఇనిషియల్ P అనుకోండి. ఓకే, ప్రిన్సిపల్ P అనుకోండి. ఇప్పుడు అమౌంట్ ఏమైంది? 5 టైమ్స్ అయింది, అంతేనా? దాన్ని బట్టి మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది చెప్పండి. ఇంట్రెస్ట్ ఎన్ని టైమ్స్ అయినట్టు? 5p మైనస్ p 4p టైమ్స్. అంటే ఎప్పుడైనా కూడా ఒక సింపుల్ ఇంట్రెస్ట్లోని సర్టైన్ సమ్ అనేది కనుక n టైమ్స్ అయితే ఇట్ ఇండైరెక్ట్లీ ఇంప్లైస్ దట్ ఇంట్రెస్ట్ బికమ్స్ n-1 టైమ్స్. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఇప్పుడు చూడండి, SI1 బై SI2 ఈజ్ ఈక్వల్ టు PR ఆర్ P1 R1 బై P2 R2, అంతేనా? ఎస్ ఆర్ నో? కానీ P1 R1 బై P2 R2 మీకు అలా డైరెక్ట్గా రాదు, తర్వాత ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఎంత టైమ్స్ అయింది? ఇది m టైమ్స్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ m-1 అంటే 5 టైమ్స్ కాస్త సింపుల్ ఇంట్రెస్ట్ ఎన్ని టైమ్స్ అయినట్టు? 4 టైమ్స్ అయినట్టు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 7 టైమ్స్ అవుతుంది. 7 టైమ్స్ అమౌంట్ అంటే ఇంట్రెస్ట్ ఎన్ని టైమ్స్? 6 టైమ్స్ అయినట్టు. అంటే 4p ఉండేది, ఇప్పుడు ఇది 6p అయింది. సో కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ కూడా రెండిట్లోని సేమ్ కదా, కాబట్టి ప్రిన్సిపల్ కూడా మనం కాన్స్టెంట్గా తీసేవచ్చు, అందుకని మీకు రాశాను. సో P1 P2 సేమ్. ఓకే, ఇక్కడ ఎలాగున్న 4 పార్ట్స్ 7 పార్ట్స్, P అనేది క్యాన్సిల్ అయిపోతుంది రేషియోగా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R1 ముందు ఎంత? R1 ఎంత? 10%. ఇప్పుడు R2 మీరు కనుక్కోవాలి, అంతేనా? సో 2 3s 2 2s 2 1s 2 5. సో R2 ఈక్వల్ టు ఎంత? 15%. సో ఇలాంటివి మనం క్లాస్లో కూడా చాలా ఫాస్ట్గా చేయడానికి ఏం చెప్తాం, ఎప్పుడైనా సింపుల్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి m టైమ్స్ తర్వాత n టైమ్స్ అయినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేషియో ఎలా ఉంటుంది అంటే R1 బై R2 ఈజ్ ఈక్వల్ టు m-1 బై n-1. ఇది మీకు తెలిసింది అనుకోండి, ఇవన్నీ చెయ్యక్కర్లేదు. SI ప్రపోర్షనల్ అంటే ఇట్లా డైరెక్ట్ చేయక్కర్లేదు, ఇలా డైరెక్ట్గా మనం ఫార్ములా అప్లై చేస్తాం. Okay, next 53. Two numbers are in the ratio of 3:4 and if their LCM is 108 then their HCF will be. So చెప్పండి, ఇప్పుడు 2 numbers ఉన్నాయి. ఓకే, దే ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:4. సో అంటే సపోజ్ నెంబర్స్ నేను 3a 4a అనుకున్నాను అనుకోండి. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద LCM ఆఫ్ దీస్ టూ? 12, అంతేనా? సో 12. సో 12 parts is given as 108. సో 1 part ఏమవుతుంది అప్పుడు? 9, అంతేనా? ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? HCF, దట్ ఈస్ 1 పార్ట్ రిప్రజెంట్స్ HCF అంటే ఏ అనేది HCF. సో ఏమవుతున్నప్పుడు 9. సో డైరెక్ట్గా ఎప్పుడైనా మనకి 2 నెంబర్స్ రేషియో
ఏ రేషియోలో ఉంటుందో ఆ డైరెక్ట్గా ఈ 2 నెంబర్స్కి ఎల్సిఎం ఏదవుతుందో అదే ఓవరాల్ నెంబర్స్ యొక్క ఎల్సిఎం అయిపోతుంది. సో నెక్స్ట్ ఈ రెండింటికి కామన్గా ఉన్న ఏదైతే హెచ్సిఎఫ్ 1 పార్ట్ ఉంటుందో ఆ 1 పార్ట్ మనకి హెచ్సిఎఫ్. ఓకే, నెక్స్ట్ 3 సర్కిల్స్ విత్ సెంటర్స్ ఏబిసి టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. చూడండి, ఇవి ఎక్స్టర్నల్లీ టచ్ ఈచ్ అదర్ సర్కిల్స్. అవి కూడా 2 కాదు 3 సర్కిల్స్. అంటే ఎలా ఉండాలి? ఇలా ఉండాలి, అంతేనా? 3 ఈక్వల్ సర్కిల్స్ కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? AB5 BC7 CA. ఏబిసి అనేవి సెంటర్స్. ఓకే, ఏబిసి చాలా సింపుల్ క్వశ్చన్, ఏమిది ఇలాంటివి చేసాం. AB5 ఇదంతా కలిపితే 5, BC ఇదంతా కలిపితే 7, CA ఇదంతా కలిపితే 6. సో సపోజ్ ఫస్ట్ సర్కిల్ రేడియస్ R1 అనుకుంటే, ఇది R2 అనుకుంటే, ఇది R3 అనుకుంటే, చెప్పండి ఇది R2 అయితే ఇది R2, ఇది R3, ఇది R1, అంతేనా? ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి? R1 ప్లస్ R2, R2 ప్లస్ R3 అండ్ R1 ప్లస్ R3. నో చెప్పండి, పెరిమీటర్ ఏమవుతుందమ్మా? పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ 2 టైమ్స్ ఆఫ్ R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇట్ ఈస్ నథింగ్ బట్ 5 ప్లస్ 7 12 ప్లస్ 6 18. సో కాబట్టి R1 ప్లస్ R2 ప్లస్ R3 ఏమవుతుంది? ఇట్ ఈస్ ఈక్వల్ టు 9. వాడు ఇప్పుడు ఏమడుగుతున్నాడు? రేడియస్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ ఏ. ఏ యొక్క సెంటర్తో ఉన్న రేడియస్ ఏంటి? R1 కావాలి మీకు, అంతేనా? సో మీకు R2 ప్లస్ R3 ఈజ్ నథింగ్ బట్ సైడ్ BC 7. సో R2 ప్లస్ R3 ప్లేస్లో 7 రాయండి. అప్పుడు R1 ఎంత వస్తుంది? 2 సెంటీమీటర్స్. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఏ కాంట్రాక్టర్ అండర్టుక్ టు డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 40 days. 40 daysలో ఒక వర్క్ చేసేస్తానని ఒక కాంట్రాక్టర్ ఒక పని తీసుకున్నాడు. ఈ ఎంగేజెస్ 100 men at the beginning. మొదట 100 మందిని తీసుకున్నాడు అండ్ 100 more after 35 days and completed the work in stipulated time. సో చూడండి, బేసిక్గా వీడు ఒక 40 daysలో పని చేస్తానని చెప్పి 40 మందిని తీసుకున్నాడు, 100 మందిని తీసుకున్నాడు. ఓకే, 100 men. ఇప్పుడు ఏమైంది? 35 days అయింది. ఎన్ని రోజులు అయింది ఇది? 35 days. ఈ 35 days తర్వాత ఇప్పుడు ఎంతమంది తీసుకున్నాడంట? ఇంకొక 100 మందిని తీసుకున్నాడు. ఎందుకు? వాడికి అర్థమైపోయింది ఇంకా చాలా పని ఉంది, ఈ పని నేను కంప్లీట్ చేయాలి, 40 రోజుల్లో కంప్లీట్ చేయాలంటే నాకు ఈ మనుషులు సరిపోరు అనుకొని ఈ మిగతా 5 రోజుల కోసం, ఆ 40 రోజుల్లో కంప్లీట్ చేయడం కోసం, అంటే మిగతా 5 రోజుల కోసం ఎంతమంది చేసుకున్నాడు? ఇప్పుడు 200 మెంబర్స్ చేశారు ఈ 5 రోజులు. ఆఫ్టర్ ద కంప్లీట్ ద వర్క్ ఇన్ స్టిప్యులేటెడ్. హ్యాడ్ హీ నాట్ ఎంగేజ్డ్ ద అడిషనల్ మెన్. సపోజ్ ఈడు గనక ఆ 100 మందిని ఎక్స్ట్రా తీసుకోకపోతే హౌ మెనీ డేస్ బిహైండ్ షెడ్యూల్డ్ వుడ్ ఇట్ బి ఫినిష్? అంటే 40 రోజులు కాకుండా ఎంత ఎక్కువ రోజులు పడుతుంది అనేది క్వశ్చన్ జనరల్గా. ఓకే, సో ఇక్కడ కొంచెం చిన్న గ్రామర్ మిస్టేక్స్ ఉంది, బట్ వాడి క్వశ్చన్ అర్థమైతే అది హౌ మెనీ డేస్ బిహైండ్ షెడ్యూల్ వుడ్ ఇట్ బి ఫినిష్ అంటే ఎన్ని రోజుల కన్నా ముందు ఇది షెడ్యూల్ టైంకి ఫినిష్ అయింది అని అర్థం. ఓకే, మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, నార్మల్గా అయితే ఇది 40 రోజుల్లో చేయాలి, అంతేనా? సో ఇప్పుడు 100 మందే చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ వరకు చేశాడు అనుకుందాం, ఈ 5 రోజులు కాకుండా ఇంకొన్ని ఎక్స్ట్రా డేస్ తీసుకున్నాడు అనుకుందాం. సో ఈ 35 రోజుల వరకు మనకి అనవసరం. ఎందుకు? ముందు చెప్పుకున్నట్టే 100 మందే ఉన్నారు మనుషులు. ఈ 5 రోజుల పని చూడండి, ఈ 5 రోజుల పని 200 మంది చేసే పనిని ఇప్పుడు ఇక్కడ నుంచి 35 నుంచి సమ్ ఎక్స్ట్రా డేస్, సమ్ n డేస్ అనుకుందాం. ఈ n డేస్ ఎంతమంది చేస్తున్నారు? 100 మెంబర్సే చేస్తున్నారు. సో చూడండి, ఇంకేం లేదు అక్కడ. సో ఏం చేస్తాము? ఈ 5 రోజులు 200 మంది చేసే వర్క్ అనేది n డేస్లో 100 మంది చేస్తారు. చూడండి, ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. 100 ones 100 2s, n ఈక్వల్ ఎంత? 10 days. అంటే 35th డే నుంచి 10 days పడుతుంది, అంటే 45 days పడుతుంది. సో 40 daysలో కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఎన్ని డేస్ పడుతుంది? 5 days ఎక్స్ట్రా పడుతుంది. సో ఆ ఎక్స్ట్రా పట్టకుండా 5 days ముందు షెడ్యూల్ టైంలోని కంప్లీట్ చేయగలిగారు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఓకే, 56. If the angle between two radii of circle is 70, angle between the radii is 70 degrees, the angle between the tangents at the ends of the radii. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి. ఇప్పుడు చూడండి, ఇక్కడ రేడియస్ ఉందాం అనుకుందాం. ఓకే, ఈ 2 రేడియై, ఇది 70 degrees అంట. ఇప్పుడు ఈ 2 ఎండ్ పాయింట్స్ దగ్గర, సో ఈ 2 ఎండ్ పాయింట్స్ దగ్గర టాంజెంట్స్ గీసాను. ఓకే, ఇప్పుడు ఈ టాంజెంట్స్ మధ్యన యాంగిల్ ఎంత? నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఈ టాంజెంట్స్ ఇంటర్సెక్టింగ్ టాంజెంట్స్ ఫార్ములా ఇది
ఇది O, ఇది A, ఇది B అనుకుంటే PAOB ఫార్మ్స్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. సో సైక్లిక్ క్వాడ్రిలేటరల్ లో సమ్ ఆఫ్ ది ఆపోజిట్ సైడ్ 180. సో ఇది 70 అయితే ఇది ఎంత అవుతుంది? 180 minus 70, 110 degrees. ఆప్షన్ A is the correct answer. That's it. 57. The value of cos square pi by 6. Pi by 6 అంటే ఏంటమ్మా? 180 by 6 అంటే 30. So cos square 30. Cos 30 is root 3 by 2. So 3 by 4 is the whole square. Next, cosecant pi by 6. Cosecant 30 is sin 30 1 by 2. So cosecant ఏమవుతుంది? 2. And 3 tan square pi by 6. 3 into tan pi by 6 అంటే tan 30 1 by root 3. Whole square అంటే 1 by 3. So 3 3 cancel. 2 plus 3 by 4. 2 plus 1. 3 plus 3 by 4 అంటే 3 3 by 4. ఆప్షన్ లేనుందా? లేదు. So none of the above. That is the correct answer. Next, 58. One side of a parallelogram is 28 and its distance from the opposite side is 18. Then the area of parallelogram. So the area of parallelogram ki formula ఏంటమ్మా? Base into height. అంతేనా? Base ఇచ్చాడు ఎంత? 28 అని. Opposite side మధ్యన distance height of the parallelogram, it is given as 18. సో ఈ రెండు మల్టిప్లై చేయండి. 18 into 28. సో ఇప్పుడు మీరు మల్టిప్లై చేసేటప్పుడు మీరు ఫాస్ట్గా చేసుకోగలిగితే ఓకే ఓకే, లేకపోతే చాలా క్లియర్గా చూడండి. 18 ఇది 28. ఓకే, 18 28లో మీకు ఇక్కడ దగ్గరగా చూసుకోండి. ఇప్పుడు మీకు ఖచ్చితంగా 88 64 అంటే 4 యూనిట్ డిజిట్ రావాలి. సో 4 యూనిట్ డిజిట్ రావాలంటే తీసేయాలి. నెక్స్ట్ ఇంకేం మనం అప్రాక్సిమేషన్ చేయొచ్చు? 28. సో దీన్ని నేను 30 అనుకున్నాను అనుకోండి. 18 3 ఎంతమ్మా? 540. కానీ 540 కన్నా తక్కువ ఉండాలి. అన్ని 540 కన్నా తక్కువే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంకేం వస్తుంది మనకి ఇక్కడ? ఇది 20 అనుకున్నాను అనుకోండి ఫర్ సపోజ్. 28 అది కూడాను దానిలాగే ఉంటుంది. సో ఇదంతా ఎందుకో ఇంకా ఈజీగా చేయాలి అంటే 8 + 1 9. డిజిటల్ సమ్ 0 కాబట్టి ఆప్షన్లో డిజిటల్ సమ్ 0 రావాలి. ఎక్కడ ఉందమ్మా? ఓన్లీ ఆప్షన్ సి. అయిపోయింది, అదే ఆన్సర్. మీరు మల్టిప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. 18 × 28. 18 8 144. 18 2 36 + 40 50. 504 అలా కూడా చేసుకోవచ్చు. అంటే మీకు ఏంటంటే ఆప్షన్స్ నుంచి నేను నేర్పిస్తే మీరు రేపు పొద్దున కొంచెం ఫాస్ట్గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్వర్డ్ బై కోఆర్డినేట్ యాక్సిస్ అండ్ ద లైన్ 4x + 3y = 12. డైరెక్ట్ ఫార్ములా ఏంటమ్మా? c²/2 × మాడ్యులస్ AB. c² అంటే కాన్స్టెంట్, 12² 12 × 12 by 2 into A అంటే x కోఎఫిషియంట్, B అంటే y కోఎఫిషియంట్. సో 4 × 3. 4 3 is 12. Cancel 2 1s 2 6. So what is the answer? D. అలా కాకుండా నేను కోఆర్డినేట్ యాక్సిస్ డ్రా చేస్తాను, ఈ లైన్ ని డ్రా చేస్తాను, ఎక్స్ ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేస్తాను, వై ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేస్తాను, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ చేయొచ్చు, చేయకూడదని కాదు, అలా చేసుకో. ఓకే, ఎక్స్ ఇంటర్సెప్ట్ 3 వస్తుంది, వై ఇంటర్సెప్ట్ 4 వస్తుంది, ఆఫ్ ఇంటూ 4 × 3 అన్నా కూడా 6. ఓకే, నెక్స్ట్ 60. On selling 82 oranges, a fruit seller gains the selling price of 7 oranges. చాలా ఇంపార్టెంట్ మోడల్స్ మనం చెప్పాం. ఎప్పుడైనా మీరు 82 పళ్ళు అమ్ముతుంటే మీకు ఎంత ప్రాఫిట్ వచ్చిందంట? 7 ఆరెంజెస్ యొక్క ప్రాఫిట్ వచ్చింది. ఆ 7 ఆరెంజెస్ యొక్క కాస్ట్ ప్రైస్ కాదు, సెల్లింగ్ ప్రైస్. అప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఏం చెప్పాం? గెయిన్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 7/82 - 7 × 100. అవునా? సో 7/75 × 100. 25 3s 25 4s 28/3 అంటే 3 9 27 9 1/3%. ఎక్కడ ఉందమ్మా? ఆప్షన్ ఏ. ఇది మనం చెప్పుకున్నా లేదా? క్లాస్లో కూడా ఉన్న చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి. అదే కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అయితే గెయిన్ పర్సెంట్ ఏంటి, సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అయితే చెప్పాం. ఓకే, ఇన్ ఏ సర్వే ఆఫ్ 600 స్టూడెంట్స్ 150 స్టూడెంట్స్ వర్ ఫౌండ్ టు బి టేకింగ్ టీ, 225 టేకింగ్ కాఫీ, 100 were taking both tea and coffee. How many students were neither taking టీ ఆర్ కాఫీ? సో చాలా ఇంపార్టెంట్, ఇలాంటివి వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేయొచ్చమ్మా. సో మొత్తం స్కూల్లో ఎంతమంది ఉన్నారు? 600 మంది ఉన్నారు. ఓకే, ఈ 600 మందిలో టీ కొంతమంది తాగుతున్నారు, కాఫీ కొంతమంది తాగుతున్నారు. ఓకే, ఇది టీ కాఫీ. ఇప్పుడు చూడండి, ఇద్దరు తాగేది 100 మంది. ఓకే, వాళ్ళు ఇంటర్సెక్షన్లో ఉంటారు. నెక్స్ట్, టీ ఎంతమంది తాగుతున్నారు? 150. రెండు తాగేది 100 కాబట్టి ఓన్లీ టీ తాగే వాళ్ళు ఏమవుతారు? 150 - 100 50. నెక్స్ట్, కాఫీ తాగే వాళ్ళు 225. దాంట్లో టీ కాఫీ బోత్ తాగే వాళ్ళు 100 కాబట్టి ఓన్లీ కాఫీ తాగే వాళ్ళు 225 - 100 అంటే 125.
ఇప్పుడు ఏదో ఒకటి తాగిన వాళ్ళు ఎంతమంది అవుతారు? 150 + 125 అంటే 275 మెంబర్స్ ఏదో ఒకటి తాగుతున్నారు. దట్ ఈస్ టీ యూనియన్ సి. ఓకే. ఇప్పుడు ఓవరాల్‌గా మొత్తం స్కూల్‌లో ఎంతమంది ఉన్నారు? 600. సో ఏది తాగకుండా ఉన్న వాళ్ళు వీళ్ళు. వీళ్ళు ఏమవుతారు? 600 - 275 అంటే 325 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ. ఓకే. నెక్స్ట్. The ratio of ages of two boys is 3:4. After 3 years, the ratio is given as 4:2. The ratio of their ages after 21 years. Ages కాన్సెప్ట్ మనం చెప్తాం. ఫస్ట్ 3:4 ఉంది. నెక్స్ట్ 3 ఇయర్స్ తర్వాత 4:5 అయింది. నెక్స్ట్ 21 ఇయర్స్ తర్వాత ఎంత? అంతేనా? ఇదే కదా క్వశ్చన్. సో చాలా సింపుల్ క్వశ్చన్స్. సో చూడండి 4 - 3 1 సరిపోయింది. 5 - 4 1 సరిపోయింది. సో కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది? 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. ఆ 1 పార్ట్ 3 ఇయర్స్ అన్నాడు. అంతేనా? 1 పార్ట్ 3 ఇయర్స్ అయితే 4 పార్ట్స్ ఎంత అవుతుంది? 12. 5 పార్ట్స్ ఎంత అవుతుంది? 15. సో ఆఫ్టర్ 21 ఇయర్స్ 12 + 21 దట్ ఈస్ 33. 15 + 21 దట్ ఈస్ 36. ఎంతమ్మా? 3 11s 3 12s. సో 11:12 ఇస్ ద కరెక్ట్ కదా. కానీ అది తప్పు. ఎందుకు తప్పు? అక్కడ ఏమంటున్నాడు? ఆఫ్టర్ 3 ఇయర్స్ ఇంత. ద రేషియో ఆఫ్ దేర్ ఏజ్ ఆఫ్టర్ 21 ఇయర్స్ అంటే మీరు ఇక్కడి నుంచి చూడాలి. అంటే మీరు ఈ ప్లేస్ నుంచి 21 ఇయర్స్ చూడాలి. సో చూసారా ఇక్కడ ఇదే లాజిక్ అన్నమాట. సో చాలా మంది ఏం చేస్తారు? ఆఫ్టర్ 3 ఇయర్స్ వాడు ఇప్పుడు గురించి మాట్లాడుతూ 3 ఇయర్స్ తర్వాత ఇలా రేషియో ఉంది. ఇప్పుడు 21 ఇయర్స్ నుంచి అంటే ఇప్పుడు ప్రెజెంట్ నుంచి 21 ఇయర్స్ చూడాలి కానీ 3 ఇయర్స్ తర్వాత నుంచి 21 ఇయర్స్ చూస్తే తప్పు. అందుకని ఈ ఆప్షన్ కూడా ఇచ్చారు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఇయర్? ఇయర్ 12 నుంచి మనం 21 చేయకుండా 18 ఇయర్స్ అట్లా చేయొచ్చు. లేకపోతే ఇక్కడ నుంచి. సో 1 పార్ట్ 3 కాబట్టి 3 పార్ట్స్ ఎంత అవుతుందమ్మా? 3 × 3 9, 4 × 3 12. ఇప్పుడు 9కి 21 ఇయర్స్ అంటే 30. 12కి 21 అంటే 33. సో వాట్ ఈస్ ద రేషియో? 10:11. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 10:11 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతేగాని ఇది కాదు. ఇలా చేయకు. ఓకే క్లియర్. నెక్స్ట్. విచ్ ట్రయాంగిల్ విత్ ఇట్స్ సైడ్స్ గివెన్ బిలో ఈజ్ నాట్ పాసిబుల్? సో ఒక ట్రయాంగిల్ పాసిబుల్ అవ్వాలి అంటే స్మాలర్ సైడ్ ఈజ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ సమ్ ఆఫ్ ది అదర్ 2 sides అండ్ డిఫరెన్స్ ఆఫ్ ది అదర్ 2 sides. అంతేనా? సో ఇప్పుడు ఎక్కడ కాదో చూడండి. 9 క్యూబ్. ఇక్కడ క్యూబ్ ఎప్పుడైనా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 9 క్యూబ్ అనేది చాలా పెద్దది. ఎంత? 729. 6 క్యూబ్ ఏమో 216. 7 క్యూబ్ ఏమో 343. ఇప్పుడు ఈ రెండు కలిపితే మీకు ఖచ్చితంగా 729 కన్నా తక్కువ వస్తుంది కదా. సో కాబట్టి దిస్ ఈస్ ద కరెక్ట్. సింపుల్. ఓకే. నెక్స్ట్. ద మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా. మోడ్ అంటే రిపీటెడ్ వాల్యూ. ఎక్కడ ఉంది? 7 చూడండి చాలా ఎక్కువ సార్లు రిపీట్ అయింది. సో 7 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జీసీడీ అన్న హెచ్సిఎఫ్ అన్న రెండు ఒకటే అనుకోండి. కామన్ జీసీడీ ఆఫ్ దీస్ 2 పాలినామియల్స్. పాలినామియల్స్ ఫ్యాక్టర్స్ కింద రాయండి. x 20 కదా. 5 × 4 రాయొచ్చా? x - 5 × x - 4. దీన్ని 6 × 4 రాయొచ్చా? 24ని. సో x - 6 × x - 4. సో ఈ రెండిట్లోని కామన్ గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటమ్మా? x - 4. సో x - 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్. 3 cubes of volume 1, 216, 512 melted to form a new cube. సో చూడండి చిన్న క్యూబ్స్ ఏమో ఉన్నాయంట. ఈ చిన్న క్యూబ్స్ ఇవి మనం ఏం చేస్తాం? మెల్ట్ చేసి ఇంకొక పెద్ద క్యూబ్ చేసి. ఓకే. అప్పుడు ఏమవుతుందమ్మా? వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ దీస్ 3 cubes ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ దిస్ బిగ్గర్ క్యూబ్. అంతేనా? సో 1 + 216 + 512 ఈజ్ ఈక్వల్ టు ది. సపోజ్ దీని సైడ్ ఏ అనుకుంటే ఏ క్యూబ్ కి ఈక్వల్ అవుతుంది. చెప్పండి. 512 520 అంటే ఇక్కడ 530 34 అంటే 534. ఎస్. సారీ 216 కదా అది. 216 21 అన్నది. 216 కాబట్టి 500 200 700 28 129. సో 729 అంటే 9 క్యూబ్. సో ఏ క్యూబ్ ఈక్వల్ టు 9 క్యూబ్ అంటే ఏ 9 అంటే సైడ్ ఏమో 9 వచ్చింది. బాగానే ఉంది.
వాడు అడుగుతుంది సైడ్ కాదు, డయాగ్నల్ అడుగుతున్నాడు. డయాగ్నల్ ఏంటమ్మా? √3a. సో 9√3 is the correct answer. Next, 67. A circle C is inscribed in a square S. An equilateral triangle T is drawn inside the circle C with its vertices on C. If the area of S is K times the area of T, then K is equal to. చాలా మంచి క్వశ్చన్. సర్కిల్ ని దేంట్లో ఇన్స్క్రైబ్ చేశాడు? ఒక స్క్వేర్ లో ఇన్స్క్రైబ్ చేశాడు. సపోజ్ ఇట్ ఈస్ ఎ స్క్వేర్ ఆఫ్ సైడ్ ఏ. ఇలాంటివి మనం ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్ లో కూడా చెప్పుకున్నాం. దీంట్లో ఒక సర్కిల్ ఉంది. ఓకే, సో దీంట్లో ఒక సర్కిల్ పెట్టి, ఇప్పుడు ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఏ. అంతేనా? డయామీటర్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ ఏం చేశాడు? ఈ సర్కిల్ లోని ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ పెట్టాడు. దిస్ ఈస్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో నౌ టెల్ మీ వాట్ ఈస్ ద సర్కమ్. ఈ ట్రయాంగిల్ కి సర్కిల్ ఏమవుతుందమ్మా? సర్కమ్ రేడియస్, అవునా కదా? సారీ, సర్కమ్ సర్కిల్. కాబట్టి నౌ టెల్ మీ వాట్ ఈస్ ద సర్కమ్ రేడియస్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్. సర్కమ్ రేడియస్ ఆర్ ఈక్వల్ టు a/2. అంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఈ సైడ్ ఫర్ సపోజ్ నేను క్యాపిటల్ ఏ అనుకున్నాను. ఓకే, సో డయామీటర్ ఏ, డయామీటర్ ఏమో ఇక్కడ రేడియస్ కి డబుల్ ఉంటుంది. సో 2r. అంతేనా? ఎస్. సో స్మాల్ ఏ ఈజ్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అండ్ 2 into క్యాపిటల్ ఏ ఈజ్ ద సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ బై √3. సో నాకు చెప్పండి ఇప్పుడు a/a, ఇప్పుడు a/a ఏమవుతుంది అప్పుడు? 2/√3. అంతేనా? అంటే సైడ్ ఆఫ్ ద స్క్వేర్ కి సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ కి రేషియో ఎలా ఉంటుంది? 2:√3. ఇప్పుడు వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఎస్ అంటే స్క్వేర్, ఏరియా ఆఫ్ ఎస్ ఏంటి? స్క్వేర్ ఏరియా ఏ స్క్వేర్ ఈజ్ కే టైమ్స్ ద ఏరియా ఆఫ్ టీ. ఏరియా ఆఫ్ టీ అంటే ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్? √3/4 a. ఇట్ ఈస్ కే టైమ్స్ ఆర్ ద రేషియో ఈజ్ ఈక్వల్ టు కే అని వాడు ఇచ్చాడు. ఇప్పుడు నాకు చెప్పండి కే ఈక్వల్ టు ఎంత అవుతుంది? √3/4 పైకి వెళ్తే 4/√3. ఓకే, ఇంటూ a/a హోల్ స్క్వేర్. a/a హోల్ స్క్వేర్, a స్క్వేర్ బై a స్క్వేర్ అంటే 2/√3 హోల్ స్క్వేర్, దట్ ఈస్ 4/3. 4/3 అంతేనా? సో అంటే ఎంతమ్మా? 16/3. వాట్ ఈస్ ద ఆన్సర్? 16/3√3. ఎక్కడ ఉంది? ఆప్షన్ డి. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? 68. If log 2 equal to 0.3010, then the value of log 3125. చాలా మంచి క్వశ్చన్ లాగరిథమ్స్ లో. ఇలాంటి క్వశ్చన్స్ సింపుల్ గా ఉన్నా కూడా చేయలేము. చూడండి ఎలా చేస్తాం. సో 3125 ఎట్లా రాయొచ్చు మనం? 5 5 6 30, 5 2s 5 5s. 625 అంటే మీకు తెలుసు అందరికి. 25 స్క్వేర్ అంటే 5/4. సో ఇంటూ 5 అంటే ఫైనల్ గా లాగ్ 3125 ఇస్ నథింగ్ బట్ లాగ్ 5⁵. ఓకే, సో కాబట్టి లాగ్ m/n అంటే n log m. సో కాబట్టి ఇప్పుడు ఈ 5 ఇటు వచ్చేసింది. 5 log 5 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కానీ వాడు ఇచ్చింది log 2, log 5 ఇవ్వలేదు. మీకు log 5 తెలుసు అనుకోండి, వెరీ గుడ్. మరి log 5 తెలియకపోతే ఎలా చేస్తాం? We can find out the value of log 5 using log 2. log 2 నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎట్లా? మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 2 and 5 అనేవి 2 into 5 ఎంత? 10. మీకు అందరికీ తెలుసు కదా log 10 అనేది ఎంతమ్మా? 1. ఎస్. ఇప్పుడు log 10ని 2 into 5 గా రాస్తాం. ఓకే, ఈక్వల్ టు 1. log ab అంటే log a ప్లస్ log b అంటే log 2 ప్లస్ log 5 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు నాకు log 5 ఏమవుతుంది? 1 minus log 2. సో 1 minus 0.301. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? 0.699. అంతేనా? సో దాన్ని 5తో మల్టిప్లై చేయండి. 5 into 0.699. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 545 45 4 49 5 34. సో 3.495 ఎక్కడ ఉంది? ఆప్షన్ సి. అప్రాక్సిమేషన్ చేయాలనుకోవద్దు, ఎందుకంటే అన్ని దగ్గర వాల్యూస్ ఉన్నాయి. ఓకే, క్లియర్? నెక్స్ట్ 69. The cost of painting the whole surface area of cube. Whole surface area of cube అంటే ఎంతమ్మా? 6a square at the rate of 17 pies per centimeter square is 146.88. Then the diagonal of the cube. అంటే ఈ 6a square అనే మొత్తం సర్ఫేస్ చేయడానికి 17 pies per centimeter square 146.88 పైసలు అయింది. అంటే ఇప్పుడు డబ్బులు ఎంత అయినట్టు చెప్పండి? 6a square కి అయినట్టు
అంటే ఇక్కడ పెర్ సెంటీమీటర్ స్క్వేర్కి ఇంత డబ్బులు. ఓకే, 17 పైస్ per సెంటీమీటర్ స్క్వేర్. సో ఇప్పుడు వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా? ఇట్ ఈస్ ఈక్వల్ టు 146.88 by 70. అంతేనా? వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా టు 6 is. సో ఇప్పుడు చెప్పండి ఇది ఎంత వస్తుంది మనకి? 146.88 by 17 ఇంటూ డెసిమల్స్ కాబట్టి 100తో మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి నాకు? 6తో అయిపోతుందా? 6 6 12 20 అవ్వదు. 6తో అవ్వాలంటే 3తో అవ్వాలి కదా ఫస్ట్. సో 17తో చూద్దాం. 17 ones. లేదు, 6తో కూడా అయిపోతుంది. ఓకే ఓకే, 6తో అవుతుంది. 6 2 12, సారీ 6 12, 26 అంటే 6 4 24, 28 అంటే 6 4 24, 48 అంటే 6 6. ఓకే, నెక్స్ట్ 17th ఇది అయిపోతుందా? 17 244 కదా. సో ఫస్ట్ 17 ones, 17 fours, 17 fours అంతేనా? సో 144/100. బట్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇది 17 పైస్, 17 రూపీస్ కాదు. సో కాబట్టి 17 పైస్ అంటే రూపీస్లో మార్చిస్తే 17/100. సో కాబట్టి ఈ 100 క్యాన్సిల్ అయిపోయింది. 144 ఏ స్క్వేర్ 144 అంటే ఏ ఎంత? 12. సో ఏ 12 కాబట్టి ఆన్సర్ 12 అవ్వదు. డయాగనల్ ఆఫ్ ది క్యూబ్ అడుగుతున్నాడు కాబట్టి √3a. సో దట్ ఈస్ 12 √3. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 70. The average of a number, 50% of the number, 25% of the number is 280. Then the number is, for suppose చూడండి, average of a number, 50% of the number and 25% of the number. ఇది క్వశ్చన్. అర్థమైందా? ఆ నెంబర్కి దాని యొక్క 50%కి దాని యొక్క 25%కి దాని యొక్క యావరేజ్. ఇప్పుడు నేను 25% అంటే 1/4 కదా. సో కాబట్టి నేను నెంబర్ 4 అనుకుంటా. ఓకే, నెంబర్ 4 అనుకుంటా. ఇప్పుడు చెప్పండి, నెంబర్ 4 దాంట్లో 50% అంటే 2, దాంట్లో 25% అంటే 1. దాని యొక్క యావరేజ్ మొత్తం 3 కదా. సో బై 3. అప్పుడు ఎంత వస్తుంది? 4 2 6, 6 1 7, 7/3. 7/3 పార్ట్స్ ఎంత ఇచ్చాడు? 280 ఇచ్చాడు. సో 7 1 740. సో 1 పార్ట్ ఎంతమ్మా? 120. కానీ నెంబర్ ఎంత? 4 పార్ట్స్. 4 పార్ట్స్ ఎంత అవుతుంది? 480. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 71. If one angle of a triangle is 130, then the angle between the bisectors of the other two angles. సో బేసిక్గా మనకి ఏబిసి అనే ట్రయాంగిల్ అనుకుంటే, ఏ గనక సపోజ్ ఇంటర్నల్ యాంగిల్ అయితే అదర్ 2 ఇంటర్నల్ యాంగిల్స్ యొక్క బైసెక్టర్స్ కనుక అడిగితే ఇట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్? 90 + a/2 అంతేనా? సో 90 ప్లస్ అది అబ్ట్యూజ్ అవ్వచ్చు, ఎక్యూజ్ అవ్వచ్చు, ఎక్యూట్ అవ్వచ్చు, ఏదైనా పర్లేదు. 130/2, 90 + 65, దట్ ఈస్ 155 degrees. ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ లో మనం చెప్పుకున్నాం కదా. 72. From a point in the interior of an equilateral triangle, the perpendicular distances of the sides are √3, 2√3, 5√3. సో చూడండి, ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. మనం స్పెసిఫిక్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ లో ఏదైనా పాయింట్, ఇక్కడ ఏబిసి అనే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో సపోజ్ పి అనే పాయింట్ ఇన్సైడ్ అయితే ఆ పాయింట్ నుంచి సైడ్స్ గనక పెర్పెండిక్యులర్స్ డ్రా చేస్తే వాటి డిస్టెన్సెస్ గనక P1, P2, P3 అయితే సమ్ ఆఫ్ ది P1, P2 and P3 is always equal to height of the equilateral triangle, which is nothing but √3/2a. చెప్పామా లేదా? విత్ ప్రూఫ్ చెప్పుకున్నాం. మీరు కావాలంటే వెళ్ళి ట్రై చేయండి, చూస్తే తెలిసిపోతుంది. సో సమ్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ √3, 2√3, 5√3 అంటే ఎంతమ్మా? 7 8. 8√3 ఇట్ ఈస్ ఈక్వల్ టు √3/2 ఇంటూ ఏ. సో కాబట్టి √3 క్యాన్సిల్, ఏ ఈక్వల్ టు 16. వాడు పెరిమీటర్ అడిగాడు, దట్ ఈస్ 3 times ఆఫ్ ది సైడ్, 48. ఎక్కడ ఉంది? ఆప్షన్ బి. వీటికి మనం అంతా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్స్ మన క్లాసెస్ లో చెప్పాం. ఓకే, విత్ ప్రూఫ్స్. నెక్స్ట్ 73. సో ఏవైతే మనం చెప్పుకున్నామో వాటి నుంచే మీకు మోడల్స్ కూడా వచ్చాయి.
If the area of circle is 7 times of its perimeter, that is numerically, area of the circle, suppose r is the radius, so area is pi r square is equal to 7 times of perimeter or circumference is nothing but 2 pi r. సో చూడండి, పై ఆర్ స్క్వేర్ లో ఒక ఆర్ క్యాన్సిల్ అయింది, పై క్యాన్సిల్ అయిపోయింది. సో ఆర్ ఈక్వల్ టు ఎంతమ్మా 40. సో ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, పెరిమీటర్ దట్ ఈస్ 2 pi r అంటే 2 ఇంటూ 22/7 ఇంటూ 14. సో 7 1 7 2. సో 22 ఇంటూ 4 అంటే 88 యూనిట్స్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ 74 చూడండి. The sum of all the remainders which can be obtained when cube of a natural number is divided by 9. సో ఇది చాలా మంచి క్వశ్చన్ ఇది. ఓకే, సో బేసిక్గా క్యూబ్స్ అనేవి తీసుకుంటే మొత్తం అన్ని నేచురల్ నెంబర్స్లో ఏదైనా, ఓకే, సపోజ్ మనకి నేచురల్ నెంబర్స్ ఏమున్నాయి, 1 నుంచి కదా స్టార్ట్. సో 1 క్యూబ్ చూడండి, 1 క్యూబ్ ఎంతమ్మా 1. 1ని నేను 9తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 9 వస్తుంది. సారీ 1 వస్తుంది. 1/9 అంటే రిమైండర్ 9. ఓకే, నెక్స్ట్ 2 క్యూబ్ అంటే 8. ఓకే, 8ని 9తో డివైడ్ చేయండి, రిమైండర్ ఎంత 8 అని చెప్పొచ్చు, లేకపోతే నెగిటివ్ రిమైండర్స్ పెట్టుకుంటే -1 అని కూడా అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 3 క్యూబ్ చెప్పండి, ఇట్ ఈస్ 27. 27 9తో డివైడ్ చేస్తే 0. నెక్స్ట్ 4 క్యూబ్ అంటే ఎంత 64. 64ని 9తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా 9 6 54, 9 7 63, 1. నెక్స్ట్ 5 క్యూబ్ చూడండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ 5 క్యూబ్ అంటే 125. సో 9తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది 8 అంటే -1 నెగిటివ్ రిమైండర్గా రాయొచ్చు. నెక్స్ట్ 6 క్యూబ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 216. 9తో డివైడ్ చేస్తే సమ్ ఆఫ్ దిస్ క్యాన్సిల్ అయిపోతుంది, సో 0. నెక్స్ట్ 7 క్యూబ్ అంటే ఎంతమ్మా, ఇట్ ఈస్ ఈక్వల్ టు 343. 343 9తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత 3 3 6 4 10 అంటే 1. అలానే 8 క్యూబ్ అంటే 512. 9తో డివైడ్ చేస్తే 5 3 8 వస్తుంది, అంటే -1 రిమైండర్. నెక్స్ట్ 9 క్యూబ్ అనేది ఆటోమేటిక్గా 9తో డివైడ్ అయిపోతుంది, సో 0. అట్లా నెక్స్ట్ మీరు ఏ నెంబర్స్ తీసుకున్నా కూడాను వాటి యొక్క క్యూబ్స్ కనుక చూసుకుంటే మీకు రిమైండర్స్ ఖచ్చితంగా 1 కానీ -1 కానీ 0 కానీ వస్తాయి. ఓకే, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. సో కాబట్టి ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ఇలాంటి యూనిక్ రిమైండర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపితే ఎంత వస్తుంది. సో 1 -1 0 కలపండి, ఎంత వస్తుంది 0. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 0. సో ఇక్కడ మనం నెగిటివ్ రిమైండర్ 0 ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ సేమ్ యాజ్ 9 బికాస్ యు ఆర్ డివైడింగ్ విత్ 9. ఆప్షన్లో 0 లేదు కదా. సో కాబట్టి 9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నేను -1 కాకుండా 8 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది నాకు 1 + 8 + 0 అంటే 9 కదా. సో 9తో డివైడ్ చేస్తున్నప్పుడు 0 రిమైండర్ అని చెప్పొచ్చు, లేకపోతే 9 రిమైండర్ అని కూడా చెప్పచ్చు. ఓకే, మీకు ఇవి రిమైండర్ కాన్సెప్ట్లో మనం చెప్పుకున్నాం. వాట్ ఈజ్ నెగిటివ్ రిమైండర్, ఇవన్నీ. ఇఫ్ ఇన్ ఏ పారలోగ్రామ్ ABCD, ABC 60, దెన్ DAB ఈక్వల్ టు, చూడండి చాలా సింపుల్ క్వశ్చన్. ABCDలో సారీ బి ఎక్యూట్ అన్నాడు కదా, ఇది ABCDలో ABC 60, DAB అంటే ఇది. దీస్ ఆర్ ద ఎడ్జసెంట్ యాంగిల్స్. ఎడ్జసెంట్ యాంగిల్ సమ్ ఎంతమ్మా 180. సో 180 - 60 ఇది ఏమవుతుంది 120. దట్స్ ఇట్. నెక్స్ట్ 76. ద మీన్ ఆఫ్ ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ ఏంటమ్మా 2 3 5 7 11. యాడ్ చేయండి 11 7 18 2 20 28. 28/5 అంటే ఎంతమ్మా 5.6. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ cos x minus sin x వేర్ x lies between 0 to 45 ఈస్ పాజిటివా నెగిటివా, లేకపోతే సమ్టైమ్స్ పాజిటివ్ నెగిటివ్ ఆర్ 0. సో దీనికి మీకు గ్రాఫ్ తెలిసింది అనుకోండి, కాస్ సైన్ చాలా ఈజీ అనమాట. సో sin x గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అంతేనా. సో ఇది 0, మళ్ళీ 90 దగ్గర 1 అవుతుంది, మళ్ళీ 180 దగ్గర 0, అంతేనా. మరి cos x గ్రాఫ్ 90 దగ్గర 0 దగ్గర 1, 90 దగ్గర 0. ఈ రెండు ఎక్కడ కలుస్తాయి 45 దగ్గర కలుస్తాయి. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు 0 to 45 అంటున్నాడు. సో 0 to 45 మీరు మాట్లాడితే ఈ 0 to 45 కాస్ట్ వాల్యూ అనేది సైన్ కన్నా ఎక్కువ ఉంది, అంతేనా. ఈ వాల్యూస్ అన్నీ కూడా సైన్ కన్నా ఎక్కువ, సైన్ వాల్యూస్ అనేవి కాస్ కన్నా తక్కువ ఉన్నాయి. కాబట్టి కాస్ మైనస్ సైన్ చేసేటప్పుడు డెఫినెట్గా పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఓకే,
అదే 45 to 90 చెప్తే 45 to 90 చెప్తే సైన్ వాల్యూ అనేది ఎక్కువ ఉంది, కాస్ట్ వాల్యూ తక్కువ ఉంది. సో అప్పుడు నెగిటివ్ వస్తుంది. ఓకేనా? వెరీ వెరీ నైస్ క్వశ్చన్. నెక్స్ట్ 78 చూడండి. In a circle of radius 5, AB, AC are two equal cards of length 6 centimeters each. Then the length of BC. ఇలాంటిదే మనం ఈ FBOలోనూ దేంతో అడిగాడు క్వశ్చన్, మొన్న కూడా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చాలా ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. AB and AC are two equal cards of length 6 centimeters and the radius is 5. Radius 5 అయితే diameter ఎంత అవుతుందమ్మా? 10. అంతేనా? నెక్స్ట్ ఏంటిది? ఇది ఏ, ఇది బి, ఇది సి. దీని లెంత్ అడుగుతున్నాడు. ఏం చెప్పాను నేను? ఇక్కడ దీన్ని జాయిన్ చేయమని చెప్పాను. ఇది డి అనుకుంటే దీన్ని కనుక నేను జాయిన్ చేస్తే ABDC is a cyclic quadrilateral with one diagonal is 10 and you have to find out the other diagonal D2. సో నాకు ABD అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇది రైట్ యాంగిల్ కాబట్టి ఇది 6 అయితే, ఇది 10 అయితే, ఇది 8 అవుతుంది. అలానే ఇది కూడా 8 అవుతుంది. సో I have all the sides of the cyclic quadrilateral and I know the one diagonal and I have to find out the other diagonal. So D1 D2 equal to sum of the product of the opposite sides of the quadrilateral. AC plus BD. అంతేనా? సో D1T D2 కనుక్కోవాలి. AC product of the opposite side 6 into 8 48 plus 6 into 8 48. సో 96 by 10 అంటే 9.6 or 96 by 10 గానే రాయండి. 48 by 5. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇవి ఎంత సింపుల్ గా మనం చేయొచ్చు. నెక్స్ట్ 79 చూడండి. In the figure mn greater than no, mn, okay, it is greater than no అంటే రేడియస్. ఓకే, which of the following is not true అన్నాడు. ఓకే, సో చూడండి, z ఈక్వల్ టు y అంట. ఆఫ్ కోర్స్ బికాస్ ఈ రెండు రేడియస్ కాబట్టి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి, ఇది కరెక్టే. నెక్స్ట్ x ఈక్వల్ టు y ప్లస్ z అంట. ఈ x ఈక్వల్ టు y ప్లస్ z అవుతుందా? అలా మనం చెప్పలేము. ఓకే, అది ఒకసారి అది ఒకటి పక్కన పెట్టి నెక్స్ట్ mn లెస్ దాన్ 2mo అంట. mn అనేది mo కన్నా తక్కువ ఉంటుంది, 2mo కన్నా. ఆఫ్ కోర్స్ OMN అనేది ఫార్మ్స్ ట్రయాంగిల్. సో mn is always greater than sum of the other two sides, that is mo plus no. no అన్నా కూడా mo ఏ కదా, కాబట్టి mn is greater than 2mo. అంతేనా? mn that is this and less than greater than చూద్దాం. సో OMN forms triangle. సో ట్రయాంగిల్ ఫామ్ అయింది కాబట్టి సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ది థర్డ్ సైడ్. అంతేనా? సో సమ్ ఆఫ్ టూ సైడ్స్ OM ప్లస్ ON, సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ది థర్డ్ సైడ్, ఆర్ థర్డ్ సైడ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ది సమ్ ఆఫ్ అదర్ టూ సైడ్స్, ఏదన్నా పర్లేదు. సో MN లెస్ దాన్ OM అన్న ON అన్న బోత్ ఆర్ ఈక్వల్ బికాస్ దే రిప్రజెంట్ ది రేడియస్. సో ఇది కూడా OM అనుకుంటే 2OM ఆర్ MO. సో కాబట్టి ఇది కరెక్ట్. x గ్రేటర్ దాన్ 60 అన్నాడు. సో ఇప్పుడు mn గ్రేటర్ దాన్ no, కాబట్టి mn ఖచ్చితంగా ఈ NOకి ఈక్వల్ అయితే కాదు, ఈక్వల్ అయింది అనుకోండి ఈ మూడు కూడా ఏమవుతాయి? ఈక్వల్ అయిపోతాయి. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే x అనేది 60. సో ఇప్పుడు mn ఈక్వల్ కాదు కాబట్టి NOకి డెఫినెట్గా ఈ యాంగిల్ అనేది 60 కన్నా ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉంటుంది. 60 కన్నా తక్కువ ఉండాలి అంటే అప్పుడు ఈ రెండు ఎక్కువ ఉండాలి. సో అది పాసిబుల్ అవ్వదు కాబట్టి x గ్రేటర్ దాన్ 60 అనేది ఖచ్చితంగా కరెక్ట్. సో ఇంకేది రాంగ్ ఆప్షన్ ఏది అంటే బి. సో దట్స్ వై ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ 80. If in a group of data median is 50 and each frequency is multiplied by 3, then the new median. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? గ్రూప్ డేటా. గ్రూప్ డేటాలో మనకి ఫార్ములా ఫర్ మీడియన్ ఏంటి? L + n/2 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై ఫ్రీక్వెన్సీ ఇంటూ హైట్ కదా. సో గ్రూప్ డేటాలో ఏంటంటే మీరు ఒక ఫ్రీక్వెన్సీని మీరు మల్టిప్లికేషన్ చేస్తే దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద మీడియన్.
ఓకే. సో కాబట్టి మనకి మీడియన్‌లో ఏ చేంజ్ ఉండదు. ఆప్షన్ సి. నెక్స్ట్ 81. The value of tan 1, 2, tan 2, tan 3 and so on, tan 89. సో మీకు అందరికీ తెలుసు tan సపోజ్ a plus b is 45. సారీ a plus b 90 అనుకున్నాం. ఓకే 90. a plus b 90 అయితే సో tan a ఇంటూ tan b ఎంతమ్మా 1. అవునా? ఇది చెప్పుకున్నాం లేదా? సో ఇప్పుడు tan 1 ఇంటూ tan 89 ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఎందుకు 1 89 కాబట్టి. అలానే tan 2 tan 88 1, tan 3 tan 87 1. అలాగా ఇక్కడ tan 44 అక్కడ tan 46 వరకు వెళ్ళిపోయి అన్ని 1లు అయిపోయి ప్రొడక్ట్. నెక్స్ట్ మధ్యలో ఇంకేం ఉండిపోద్ది tan 45. tan 45 అంటే కూడా 1. సో అన్ని 1లు మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏమవుతుంది 1. ఓకే నెక్స్ట్ 82. ఇవన్నీ రిపీటెడ్ మోడల్స్ అనమాట ట్రిగ్నోమెట్రీ. From an external point P, tangents PA and PB are drawn to a circle with center O. If CD is a tangent to the circle at point E intersecting PA at C and PB at D. Also, if PB is given, AC is given, CD is given, then the perimeter of triangle BC. సో ఇవి కూడాను మనం రిపీటెడ్ మోడల్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేసాం. సెంటర్ O, ఇట్ ఈస్ PA and it is PB. Okay, and another tangent CD. Okay, then the perimeter of triangle PCD. ఏం చెప్పామా డైరెక్ట్ గా మనం ఫార్ములా ఎలా కూడా వచ్చిందో కూడా చెప్పాం. PCD ఈక్వల్ ఏంటి 2 times of PA or 2 times of PB. Okay, so 2 times of PA. So 2 into PA ఎంత ఆర్ PB ఏదైనా చెప్పచ్చు. PB ఎంత 16. సో 2 into 16 ఎంత 32. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ 83. మీన్ మైనస్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు k టైమ్స్ ఆఫ్ మీన్ మైనస్ మీడియన్ దెన్ ద వాల్యూ ఆఫ్ k. సో బేసిక్గా మీకు అందరికీ తెలిసిన ఫార్ములా ఏంటి? మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇప్పుడు మీన్ మైనస్ మోడ్ అన్నాడు. సో మీన్ మైనస్ మోడ్ అంటే 3 మీడియన్ మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్ 2 మీన్. అంతేనా? సో చెప్పండి 2 + 1 3 మీన్. 3 కామన్ తీయండి. మీన్ మైనస్ మీడియన్. సో అదే కదా వాడు ఇచ్చాడు. సో k వాల్యూ ఎంతమ్మా? ఇట్ ఈస్ ఈక్వల్ టు 3. ఆప్షన్ ఏ. నెక్స్ట్ 84. Cos square theta plus cos theta equal to when the 1, then sin power 6 theta plus 1 equal to. చాలా మంచి క్వశ్చన్. సో ఈ కాస్ స్క్వేర్ ని ఇచ్చాడు, ఇక్కడ సైన్ లో. సో ఈ 1 ఈ కాస్ స్క్వేర్ కనుక ఇటు వచ్చింది అనుకోండి 1 మైనస్ కాస్ స్క్వేర్ అవుతుందా? 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే ఎంత? సైన్ స్క్వేర్ థీటా. అంటే ఇండైరెక్ట్ గా ఇక్కడ ఏమి ఇచ్చినట్టు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా. సో ఇప్పుడు మనకి ఇక్కడ సైన్ పవర్ 6 ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ ని హోల్ క్యూబ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సైన్ స్క్వేర్ సైన్ పవర్ 6 థీటా ఎంత వస్తుంది? కాస్ క్యూబ్ థీటా. ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏమైపోతుంది? ఇప్పుడు వాడు ఏమడిగినట్టు 1 ప్లస్ సైన్ పవర్ 6 అంటే 1 ప్లస్ కాస్ క్యూబ్ థీటా. ఇది వాడు అడిగిన క్వశ్చన్. మరి ఆప్షన్లో ఉందా అలాగే ఏమైనా? ఏం లేదు కదా. బట్ వీ నో దట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. 1 క్యూబ్ రాసి అనుకోండి, ఏ క్యూబ్ ప్లస్ బి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ అంటే 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ ఏ స్క్వేర్ అంటే 1 ప్లస్ మైనస్ ఏబి అంటే 1 ఇంటూ కాస్ థీటా ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్. అంతేనా? ఇక్కడ వరకు ఏం డౌట్ ఉందా? లేదు కదా. ఫైన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, సారీ 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే అంతెందుకు, కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో రాయొచ్చు. అలా ఎందుకు? కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో రాయొచ్చు. 1 మైనస్ కాస్ థీటా రాయొచ్చా? ఓకే, ఇక్కడ ఆల్రెడీ 1 మైనస్ కాస్ థీటా ఉంది. సో అంటే 2 కామన్ తీసేస్తే 2 ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఇక్కడ ఆల్రెడీ ఏముంది? 1 ప్లస్ కాస్ థీటా. అంతేనా? ఓకే, సో 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా. సో 2 సైన్ స్క్వేర్ థీటా. బట్ ఇందాకే సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ ఏమొచ్చింది మనకి? కాస్ థీటా. సో 2 కాస్ థీటా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్
C is the correct answer. Okay. Next, 85. If the radius of circle is increased by 25, then its area will increase by. Area of circle ఏంటి pi r square అంటే ఏరియా ప్రపోర్షనల్ టు r square. 25% అంటే ఎంత 1/4. అంటే 4 parts ఉండే రేడియస్ 1 part ఇంక్రీజ్ అయింది 5. అది రేడియస్. ఇక్కడ r స్క్వేర్ కాబట్టి ఇది కూడా 4 స్క్వేర్ కాస్త 5 స్క్వేర్ అయినట్టు. అంటే 16 కాస్త 25 అయినట్టు. ఎంత ఇంక్రీజ్ అయింది 9 parts. ఎంత మీద 16 మీద ఇంటూ 100. సో చెప్పండి, ఇది నా 4 4s 4 25 25 9s అంటే 225/4 అంటే 4 5ల 4 6ల 4 2ల. సో 56.25%. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 86. The mean marks of 30 students in a class is 58.5. Later on it was found that the mark 75 was wrongly recorded as 57. అంటే కరెక్ట్ మార్క్స్ 75 కానీ దాని బదులు 57 వేస్తారు. ఇప్పుడు నేను 57 తీసి 75 పెడితే నాకు తీసేసిన నెంబర్ చిన్నది, పెట్టాల్సిన నెంబర్ పెద్దది. కాబట్టి మీన్ కూడా 58.5 కన్నా ఎక్కువ వస్తుంది. సో ఖచ్చితంగా ఆన్సర్లు 58.5 కన్నా ఎక్కువ ఉండాలి. ఏది ఉంది? ఈ రెండు తీసి ఈ రెండిట్లోనే అవ్వాలి. అంతేనా? ఇప్పుడు కరెక్ట్ మీన్ ఏమవుతుందమ్మా? ఇట్ ఈస్ ఈక్వల్ టు 58.5 ప్లస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? 75 minus 57. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 18. ఎంతమంది మీద ఆ చేంజ్ వచ్చింది? 13 స్టూడెంట్స్ మీద వచ్చింది. సో 6 5లో 6 0.6. 3/5 అంటే 0.6. సో 58.5 plus 0.6 అంటే 59.1. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 87. A ladder leaning against a vertical wall makes an angle 60 degrees with the horizontal. The foot of the ladder is 3 meters away from the wall. Then the length of the ladder. Tan 60 అంటే ఎంతమ్మా? √3 parts. ఇది 1 part, ఇది 2 parts. సో ఏమి ఇచ్చాడు? 1 part 3 అయినప్పుడు ladder length ఏమవుతుంది? 2 parts. That is 6 meters. That's it. Simple question. 88. A conical circus tent is to be made of canvas. Canvas అంటే అదే ఒకటా పైగా. The length of height of tent is 24 and radius of base is 7. If pi is 22/7, then the canvas required. సో ఇలా టెంట్ వేస్తున్నాం. ఓకే, సో ఈ టెంట్ ఎలా ఉంటుంది మనకి? ఇలా కోనికల్ షేప్, అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అడుగుతున్నాడు అంతే. కోన్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు? 24. రేడియస్ ఎంత ఇచ్చాడు? 7. సో స్లాంట్ హైట్ ఎంత అవుతుంది? 20, బికాస్ దే ఫార్మ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో చెప్పండి, పై ఆర్ఎల్ ఇస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో పై అంటే 22/7, రేడియస్ ఏమో 7, 25 ఏమో ఎల్. సో 7 7 క్యాన్సిల్, 550. అంతేనా? ఆప్షన్ సి. నెక్స్ట్ 89. If the sum of the 3 adjacent sides and the total surface area of the rectangular box are 15 and 100. adjacent sides LBH అని అనుకుంటే మనకి L plus B plus H ఏమో 15 ఇచ్చాడు. అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా దట్ ఈస్ 2 into LB plus BH plus LH ఇచ్చాడు. ఎంత? 100. దెన్ ద మాక్సిమం లెంత్ ఆఫ్ ద స్టిక్ దట్ కెన్ బి ప్లేస్డ్ అంటే ఏమడుగుతున్నాడు? L² plus B² plus H² అండర్ రూట్ డైరెక్ట్. అదే కదా మ్యాక్సిమం. సో ఇప్పుడు దీన్ని మీరు ఒక మెన్సురేషన్ క్వశ్చన్ లా చూడొద్దు, ఒక ఆల్జీబ్రా క్వశ్చన్ లా చూడండి. ఆల్జీబ్రాలో సమ్ ఆఫ్ ది వేరియబుల్స్ ఇచ్చాడు, నెక్స్ట్ ప్రొడక్ట్ ఇచ్చాడు. ఇది 2 1s 250s అనుకో. సో అప్పుడు మనం ఆల్జీబ్రాలో ఎలా చేస్తాం? 3 వేరియబుల్స్ ఉన్నాయి, 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో 3 - 2 1 వేరియబుల్ ఈజ్ ఇండిపెండెంట్. అవునా కదా? మీకు నచ్చింది H0 చేసేయండి. అప్పుడు ఏమవుతుంది? L plus B15. ఇక్కడ H0 చేసేయండి, LB50. అంతేనా? L plus B15, LB50 అంటే ప్రొడక్ట్ ఏమో 50, సమ్ ఏమో 15 అంటే ఏం రావచ్చు? 10 5 రాయొచ్చా? అంటే L ఏమో 10, B ఏమో 5 అనుకో. ఓకే, H0 అయిపోతే ఇది తీసేయండి. సో క్వశ్చన్ ఏమవుతుంది ఇప్పుడు? L² plus B² అండర్ రూట్ 10² plus 5² అండర్ రూట్ 5 కామన్ తీసేయండి. 2² plus 1² అంటే √5. సో 5√5 is the answer. అయిపోయింది అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 90. The angle subtended by a chord of a circle at the center is 60.
సో ఇది సర్కిల్ అనుకుందాం, ఇది కార్డ్ అనుకుందాం, సెంటర్ దగ్గర ఎంత 60. సో ఎప్పుడైనా కార్డ్ కనుక సెంటర్ దగ్గర 60 చేస్తే దే ఫార్మ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఎందుకు ఈ రెండు కూడా 60 అయ్యాయి. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, ద రేషియో బిట్వీన్ కార్డ్ అండ్ డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. సో 3 ఈక్వల్ అవుతాయి కాబట్టి ఇది 6 అయితే ఇది 6, ఇది కూడా 6. నా రేషియో బిట్వీన్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ లెంత్ ఎంత r, డయామీటర్ ఎంత 2r. సో r/2r అంటే 1/2. దట్స్ ఇట్. నెక్స్ట్, if each side of square is increased by 10%, then its area is increased by. ఇది మనం ఆల్రెడీ చెప్పాం, l+b+lb/100 అలా చేయొచ్చు, లేకపోతే నార్మల్గా ఏరియా ఈక్వల్ టు a స్క్వేర్, అంతేనా. ఏరియా ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద సైడ్. 10% అంటే ఎంతమ్మా 1/10. 10 కాస్త 11 అయ్యింది, కానీ స్క్వేర్ కాబట్టి 10 స్క్వేర్ కాస్త 11 స్క్వేర్ అయింది. 100 కాస్త 121 అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది 21. ఎంత మీద 100 మీద, పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100. సో ఎంతమ్మా 21%. ఇలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు, 10 + 10 + 10 ఇంటూ 10/100 అంటే 100/100. సో 21%. ఎలా చేసినా కూడా కరెక్ట్. ఓకే. నెక్స్ట్ 92. If m and n are the roots of the equation this, x² - 3x + p = 0 and m³ + n³ = 81, then p is equal to how much? ఓకే, ఎలా చేస్తాం ఇది? ట్రై చేయండి. ఇక్కడ mn రూట్స్ అన్నాడు కాబట్టి సమ్ ఆఫ్ ది రూట్స్ m + n ఏమవుతుంది c/a అంటే p, అలానే సారీ -b/a అంటే 3 అవుతుంది, అంతేనా. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ mn ఏమవుతుంది c/a, c/a అంటే p. సో వి నో m + n అండ్ వి నో mn. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ m³ + n³. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ m³ + n³? m + n ఇంటూ m² - mn + n² ఈజ్ ఈక్వల్ టు m³ + n³, దట్ ఈస్ 81. సో m + n అంటే ఎంత 3. ఓకే, మనకి m² + n² తెలియదు, కానీ m² + n² ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, దీనికి హోల్ స్క్వేర్ చేశాను అనుకోండి ఫర్ సపోజ్, m² + n² + 2mn అంటే 2p ఈజ్ ఈక్వల్ టు 9. సో కాబట్టి m² + n² లే రాయొచ్చు 9 - 2p. ఆల్రెడీ mn ప్లేస్ లే రాయొచ్చు p. సో కాబట్టి 3 1s 327. ఓకే, 9 - 3p = 27. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3p? ఇట్ ఈస్ ఈక్వల్ టు 18 -18. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ p? 6 -6. సో ఆప్షన్ B is the correct answer. ఓకే, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ B. క్లియర్? నెక్స్ట్ 93. The number of real solutions of the equation. So x - 3/x² - 9 is equal to 3 - 3/x² - 9. సో మీరు ఏమనుకుంటారు, చాలా మంది ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది, సో కాబట్టి x = 3, అంతేనా. సో ఇప్పుడు నేను x = 3 వేసాను అనుకోండి, ఇచ్చిన ఈక్వేషన్లో 3² 9 - 9 0, డినామినేటర్లో 0 ఉంటుంది కదా, ఇన్ఫినిటీ, కాబట్టి 3 అవ్వదు. సో కాబట్టి there is no solution. ఆప్షన్ D is the correct answer. నెక్స్ట్, ABCD study the graph and where demand production ఇచ్చాడు. What is the ratio of the production of the country A? Production of the country A 1200 to the total production of the remaining 4 countries. సో చెప్పండి, 16 9 25 16 41 + 11 52, కిందన 52 పైన 12 అంటే 4 3s 4 13s. సో 3:13. ఆప్షన్ D is the correct answer. Next 95. The following observations are arranged in ascending order. If median of the data is 20, the value of x is. ఇవి ఆల్రెడీ ఎలా పెట్టాడంట, ఒక అసెండింగ్ ఆర్డర్లో పెట్టేశాడు. ఓకే, సో కాబట్టి ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో మిడిల్ అబ్జర్వేషన్స్ ఇన్ నథింగ్ బట్ మీడియన్. సో x + 7 మీడియన్ విచ్ ఈస్ గివెన్ యాజ్ 25. సో కాబట్టి x = ఎంత అవుతుంది 18. సో ఆప్షన్ D is the correct answer.
నెక్స్ట్ 96. The adjoining pie chart gives the expenditure on different items in a house construction, the percentage expenditure in on labor. సో మొత్తం డిగ్రీస్ కింద చూసుకుంటే 360 degrees ఈజ్ నథింగ్ బట్ 100%. అంతేనా? ఇప్పుడు ఏమవుతున్నాడు, పర్సెంటేజ్ ఎక్స్పెండిచర్ అండ్ లేబర్ మీద ఎంత 100 degrees, దీన్ని పర్సెంటేజ్లా మార్చండి అంతే. సో 0 0 క్యాన్సిల్. సో 36 degrees 10% చూపించింది, 100 degrees ఎంత? సో అంటే 100 into 10/36. సో 4 9 4 27. సో 250/9%. ఎక్కడుంది? ఆప్షన్ సి. నెక్స్ట్ 97. వెర్టికల్ పోల్ ఆఫ్ హైట్ 10 meters stands on one corner of a rectangular field. ఓకే, ఇది చాలా చాలా మంచి క్వశ్చన్, అసలు మామూలు క్వశ్చన్ కాదు. ఎంత మంచి క్వశ్చన్ అంత మంచి క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ ఉంది, మీరు ఇది కొంచెం 3 dimensional చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ రెక్టాంగులర్ ఫీల్డ్ మీద 10 meters స్టాండ్ ఆన్ హైట్ ఆఫ్ 10 meter పోల్ ఒకటి ఉంది. ఎక్కడ? ఒక కార్నర్. ఈ కార్నర్ అనుకుంది. ఇప్పుడు ఇది నిల్చునేది ఇలా, మీరు 3 dimensional చూసుకోండి, ఇలా ఉంది అనుకుంది. ఓకే, ఇది పైకి ఇలా పైకి ఉంటుందమ్మా, మీరు 3 dimensional. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఇట్స్ ఆఫ్, సపోజ్ ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకుందాం. ఈ టాప్ ఆఫ్ ది పోల్ ఏమో పి అనుకుందాం, హైట్ ఆఫ్ ది పోల్ ఏమో హెచ్ అనుకుందాం. ఓకే, టాప్ ఫ్రమ్ ద ఫార్దెస్ట్ కార్నర్, దీనికి ఫార్దెస్ట్ కార్నర్ ఏంటమ్మా? డి. అంతేనా? డి నుంచి పికి ఎలివేషన్ ఎంత ఇచ్చాడు? 30 degrees అంట. ఓకే, 30. ఇప్పుడు దీన్నే నేను డయాగ్రామ్లో రాస్తున్నాను, చూడండి ఎలా ఉంటుందంటే డిబి అనేది డయాగనల్ ఆఫ్ ది రెక్టాంగిల్ అండ్ బిపి అనేది హైట్ ఆఫ్ ది పోల్ విచ్ ఈస్ గివెన్ యాజ్ 10 అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమో 30. సో 30 degrees అంటే ఎంతమ్మా? ఇది 1 part అయితే ఇది √3 parts అవుతుంది. అంటే 10 parts ఇది అయితే 1 part అనేది 10 రిప్రజెంట్ చేస్తే √3 parts అనేది 10√3 రిప్రజెంట్ చేస్తుంది. అంటే డయాగనల్ లెంత్ 10√3. ఓకే, నెక్స్ట్ వైల్ దట్ ఫ్రమ్ అనదర్ కార్నర్ ఈ 60 degrees. అనదర్ కార్నర్ అంటే ఈ డి కాకుండా ఏదో ఒక కార్నర్ తీసుకో. ఓకేనా? ఆ కార్నర్ ఏదైనా పర్లేదు, అది ఏ అనుకోండి లేకపోతే సి అనుకోండి, ఏదైనా పర్లేదు. ఏ అనుకున్నాను అనుకోండి, ఏ నుంచి చూస్తున్నాడు ఎంత? ఏ నుంచి బి, అప్పుడు ఎంత అంట? 60 degrees అంట. ఎంత? 60 degrees. అంటే ఇప్పుడు దీనికి డయాగ్రామ్ డ్రా చేస్తే ఇది ఏ, ఇది బి, ఇది పి. ఓకే, ఇది 60 degrees. హైట్ ఎంత? 10. ఇది √3 parts 10 రిప్రజెంట్ చేస్తే ఇది ఎంతమ్మా? 1 part. 1 part ఏంటది? సైడ్ ఆఫ్ ది రెక్టాంగిల్. అంటే ఇది ఎంత వస్తుంది ఇప్పుడు? 10/√3. ఇట్ ఈస్ 10/√3. ఓకే, ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ ఫీల్డ్. ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ ఫీల్డ్ అడుగుతున్నా. ఓకే, ఈజీనా కదా? చాలా సింపుల్. సో ఇప్పుడు ఇది 10√3 అయ్యి ఇది 10/√3 10√3 అయితే వాట్ ఈస్ ద అదర్ సైడ్ ఆఫ్ ద రెక్టాంగిల్? చెప్పండి, ఇది ఏమొస్తుంది? 10 కామన్ తీసేస్తే √3 ద హోల్ స్క్వేర్ అంటే 3 మైనస్ 1/√3 హోల్ స్క్వేర్ అంటే 1/3. అంటేనా? 3 - 3, సో 3 × 3 9 - 1 అంటే 2√2. సో 10 × 2 × √2/3. అంతేనా? 2√2/3. So what is this value? 20√2/3. Okay, now what is the area? L into B. So 10 into 20 200 into √2/√3 into √3 3. So 200√2/3 ఎక్కడ ఉందమ్మా? ఆప్షన్ బి is the correct answer. ఓకే, సో ఏం లేదు, మన లెంత్ బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేసి ఇంటూ చేయడం. నెక్స్ట్ 98. A train of length 110 meter is moving with speed 36 km/h. The time taken by the train to cross a bridge of length 132 meters is. ఏముంది? L1 plus L2 by distance. వెలాసిటీ స్పీడ్ ఎంత? 36 km/h లో ఉంది కాబట్టి 5/18తో మల్టిప్లై చేయండి. లెంత్ ఆఫ్ ద ట్రైన్ అండ్ లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ రెండు కలపండి. 110 + 132 అంటే 242. టైం మీరు కనుక్కోవాలి. 5 1s 5 2s 5 × 2 10. సో t = 242/10 అంటే 24.2 seconds.
Option A is the correct answer. Next, 99. A solid cylinder with radius 7 has total surface area 440, height of the cylinder. What is the total surface area of cylinder? 2 pi r into r plus h. It is given as 440. So చెప్పండి 2 into 22/7 into radius వాడే ఇచ్చాడు 7. So 7 plus h 440. 2 into 22 44 44 10s cancel 7 7 cancel 7 plus h 10 అయితే h ఎంత అవుతుంది 3. So 3 centimeters is the correct answer. Next, 100. A milk container of height 16 centimeter is made of metal sheet in the form of frustum of cone. కంటైనర్ ఎలా ఉంది ఇప్పుడు ఇలా ఉంది. ఓకే, ఫ్రస్టమ్ అంటే కిందన ఒక రేడియస్ ఉంటుంది, పైన ఒక రేడియస్ ఉంటుంది. విత్ రేడియస్ ఆఫ్ ఇట్స్ లోవర్ ఈజ్ 10 అండ్ అప్పర్ ఈజ్ 20. హైట్ ఎంత 16. ఓకే, ద కాస్ట్ ఆఫ్ ద మిల్క్ ఎట్ ద రేట్ ఆఫ్ 60 rupees per liter విచ్ ద కంటైనర్ కెన్ హోల్డ్. ఓకే, సో 60 rupeesతో ఉండాలి. ఓకే, సో 60 rupeesతో ఉండాలి కదా, ఖచ్చితంగా అది 60 మల్టిపుల్ అవ్వాలని లేదు, ఎందుకంటే వాల్యూమ్ డెసిమల్స్లో కూడా ఉండొచ్చు కదా, మనకి తెలదు, అందుకని అది తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, వాల్యూమ్ ఆఫ్ దిస్ ఫ్రస్టమ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1/3 pi h ఇంటూ r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ ప్లస్ r1 ఇంటూ r2, అంతేనా, ఇది డైరెక్ట్ ఫార్ములా. సో ఈ వచ్చిన వాల్యూమ్కి ఇంటూ 60 చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, 1/3 pi అంటే 22/7 ఇంటూ h అంటే 16, r1 స్క్వేర్ 10 స్క్వేర్ అంటే 100, 20 స్క్వేర్ అంటే 400, 10 into 20 అంటే 200. ఈ వచ్చిన దాన్ని 60తో మల్టిప్లై చేస్తే ఫైనల్గా వాల్యూ వచ్చేస్తుంది. సో చూడండి, 3 1s 3 20s. ఓకే, నెక్స్ట్ ఇది 400 200 600 ప్లస్ 100 700, 7తో క్యాన్సిల్ అయితే 700s. ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పండి, 16 2 32 ఇంటూ 22 ఇంటూ 100, ఇదంతా మనకేంటి సెంటీమీటర్ స్క్వేర్లో వస్తుంది. ఇది చెప్తాను చూడండి, ఇదంతా మీకు 7 సెంటీమీటర్ స్క్వేర్లో వస్తుంది కదా, సారీ సెంటీమీటర్ క్యూబ్లో వస్తుంది కదా, కానీ మనకి ఇక్కడ లీటర్స్లో ఇచ్చారు, అంతేనా. సో 1 లీటర్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్ కదా. సో ఇప్పుడు ఈ ఇన్ని సెంటీమీటర్ క్యూబ్స్ని లీటర్లో మార్చాలి అంటే 100,000తో డివైడ్ చేయాలి, అప్పుడు మీకు లీటర్స్లో వస్తుంది, దాన్ని ఇంటూ 60తో మల్టిప్లై చేయాలి, అది కూడా చూసుకోవాలి కదా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 100 1s, ఇక్కడ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 1 0 1 0 క్యాన్సిల్. సో 22 ఇంటూ 16 ఇంటూ 2 32. సో 22 ఇంటూ 32 అంటే 600 కన్నా ఎక్కువ రావాలి, 2/4 యూనిట్ డిజిట్ 4 ఉండాలి. ఎక్కడ ఉందమ్మా, ఆప్షన్ సి, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. సో ఇట్లా మనం చేసుకోవాలి. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దీస్ explanation videos. If you think these videos are helpful, please subscribe our channel and share our videos who are appearing for the competitive exams which has quantitative aptitude in their syllabus. Thank you very much for listening. Take care all of you. Jai Hind.